హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అనుష, కన్సల్టెంట్ ఆబ్స్టేషన్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం కాపర్ టీ గురించి చెప్పుకోబోతున్నామండి. కాపర్ టీ అనే పేరు ఎందుకంటే దీనికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఈ కాపర్ రింగ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని కాపర్ టీ అంటూ ఉంటాం. దీన్ని మనం వాడుక భాషలో లూప్ అంటూ ఉంటామన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే గ్యాప్ తీసుకుందాము అనుకుంటాము అట్లాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్, ఏంటంటే ఏదైనా కపుల్ ఒక 2-3 సంవత్సరాల వరకు మనకి ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం తీసుకునే హార్మోనల్ పిల్స్ ఉంటాయి కదా, అంటే మనం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాడే హార్మోనల్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా దీంతో మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది డెలివరీ టైంలో అయినా కూడా పెట్టించేసుకోవచ్చు, డెలివరీ అయిపోయిన వెంటనే కూడా పెట్టించుకోవచ్చు, ఆర్ మీకు ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు ప్రెగ్నెన్సీ మధ్యలో అయినా కూడా పెట్టించేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి మత్తు అది ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. అండ్ ఇది ఉన్నట్టు కూడా మీకు తెలియదు. దీనివల్ల అంతగా పెయిన్ అవి కూడా ఏమి ఉండదు అన్నమాట. ఇదేంటంటే కొంతమందికి, చాలా తక్కువ మందికి పడదు అంటాము. అంటే అది ఎట్లా తెలుస్తుంది అంటే కనుక, ఇది పెట్టించుకున్న తర్వాత కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువైపోవడం కానీ, కడుపులో నొప్పి ఎక్కువగా రావడం కానీ, పీరియడ్స్ అప్పుడు బాగా ఇబ్బంది అయిపోవడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి మనకి కొంతమందికి తెలియచ్చు. అట్లాంటప్పుడు దీన్ని వెంటనే మనం రిమూవ్ చేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదంతా తీసేస్తాము, ఓన్లీ చిన్న థ్రెడ్స్ మాత్రమే పెడతామన్నమాట. అవి ఏంటంటే పేషెంట్కి తగిలేలాగా పెడతామన్నమాట. అంటే మనం వేలు పెట్టి చూసుకుంటే తెలిసేలాగా పెడతామన్నమాట. అవి ఎప్పుడైనా తెలియలేదు అంటే కనుక వెంటనే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వాలండి. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఇది వెంటనే తీయించేసుకోవచ్చు అనమాట. తీయించుకోవడానికి కానీ పెట్టించుకోవడానికి కానీ దీనికి ఏ రకమైన మత్తు అవసరం లేదు, మీకు కూడా ఏమంత ఇబ్బంది కూడా ఉండదు అనమాట. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.